తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ప్రధానంగా తొందరపాటు నిర్ణయాలు ఏవైతే వీరు తీసుకుంటారో దానివల్ల సమస్యలు అధికమవుతాయి. కావున కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి మకర రాశి వారు ఎవరైతే అనుకుంటారో వారు కొంతవరకు ఓర్పు వహించడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఏ పని పూర్తి చేయాలి అని చెప్పి మకర రాశి వారు అనుకున్నప్పటికీ కూడా ఆటంకాలు, అడ్డంకులు అధికంగా ఉండటం వల్ల, అధికంగా సమయాన్ని కూడా వెచ్చించాల్సి రావడం వల్ల కొంతవరకు వీరు అనుకున్న ప్రణాళికలన్నీ కూడా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకు ముఖ్యమైన పనుల లిస్టును ఒకదాన్ని తయారు చేసుకుని ఏది వెంటనే చేయాలి, ఏది వారం చివరిలో చేయాలి అన్న వైపుగా కొంతవరకు వీళ్ళు ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి మాత్రం ఏది ఏమైనప్పటికీ మకర రాశి వారికి గత వారం కంటే కూడా ఈ వారం మెరుగ్గా ఉంటుంది. నమ్మిన వ్యక్తులు, ఇష్టపడ్డ వ్యక్తులే వీరిని మోసగించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించడం చాలా మంచిది. వారం చివరిలో అనారోగ్య సమస్యలు కూడా కొంతవరకు అధికమవుతాయి. వైద్యుల సలహాలు, సూచనలు కూడా మకర రాశి వారికి అవసరమవుతాయని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు లక్ష్మీ అమ్మవారిని పూజించడం వీరికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం గ్రహస్థితి సౌరమాన రీత్యా చాలా వరకు కూడా అనుకూలంగాను, యోగదాయకంగాను ఉంది. చేస్తున్న పని మీద పూర్తిగా దృష్టి సారించి ఏకాగ్రతతో చేయడం వల్ల త్వరితగతిన విజయాలు కూడా సాధించగలుగుతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు చేతికి అందడం కానీ, లేకపోతే అనుమతి పత్రాలు ఏవైతే వీరి చేతికి అందాలో అటువంటి పత్రాలు వీరి చేతికి అందడం కానీ ఈ వారం జరిగే అవకాశం ఉంది. ఊహకు అందని విధంగా వీరి ఆలోచనలన్నీ కూడా ఈ వారం కొనసాగుతాయి. చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా హాయిగా ఆడుతూ పాడుతూ ఈ వారం వీరు పూర్తి చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరితో కూడా పంచుకోవడం మంచిది కాదు. కాబట్టి కొంతవరకు ఈ వారం వీరు రహస్యాలు దాచిపెట్టడం మంచిదని చెప్పవచ్చు. లేకపోతే ప్రత్యర్థులు కొంతమంది వీరికి సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తారు. ఈ విషయం పట్ల వ్యాపార వర్గాల వారు, ఈ రాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు వీరి పేరు ప్రతిష్టలను ఎలా దెబ్బతీయాలా, ఎలా భంగం కలిగించాలా అన్న వైపుగా ప్రణాళికలు రూపొందించుకొని అటువైపు ప్రయత్నాలు ప్రారంభం చేసే అవకాశం ఉంది. కాబట్టి శత్రువుల పట్ల మరియు ప్రత్యర్థుల పట్ల కుంభరాశి వారు కొంత జాగ్రత్త వహించడం, వారు ఏం కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి పరిశీలన చేసుకోవడం చాలా మంచిది. కుంభరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా సూర్య భగవాన్ని ప్రతి నిత్యం యథాశక్తిగా ఆరాధించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతి నిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని ధైర్యంగా అధిగమించడానికి ప్రయత్నిస్తారు, విజయాలు నమోదు చేస్తారు. కాకపోతే ప్రతి పనిలో కూడా మీనరాశి వారికి ఈ వారం ఆటంకాలు అన్నవి మాత్రం అధికంగా ఎదురవుతుంటాయని చెప్పవచ్చు. కుటుంబానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఏదైతే మీనరాశి వారు తీసుకోవాల్సి వస్తుందో అన్ని రకాలుగా కూడా ఆలోచించేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక మంచి నిర్ణయాన్ని కూడా ఈ వారం మీనరాశి వారు తీసుకుంటారు. దీనితోటి కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా వీరికి సహకరిస్తారు. గురువులకు కానీ లేక తల్లిదండ్రులకు కానీ సేవ చేసే ఒక మంచి అవకాశం కూడా వీరికి లభిస్తుంది. వారి సేవా కార్యక్రమాల్లో కూడా మీనరాశి వారు పూర్తిగా తరిస్తారని చెప్పవచ్చు. తండ్రితోటి సమయం సంతోషంగా గడపాలి అని చెప్పి గత కొంతకాలంగా మీనరాశి వారు ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి తండ్రితో సమయం గడిపే అవకాశం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఆహార పానీయాల విషయంలో మాత్రం ఎంత నియమం పాటిస్తే ఈ వారం వీరికి మీనరాశి వారికి అంత మంచిదని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ జీవిత భాగస్వామితోటి మాత్రం అకస్మాత్తుగా కొన్ని గొడవలు తలెత్తే అవకాశం ఉంది. కావున మీనరాశి వారు భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ వారం ఈ విషయం పట్ల కొంత జాగ్రత్త వహిస్తే ఈ వారం మీనరాశి వారికి చాలా వరకు కూడా ఆనందంగా, సంతోషంగా గడుస్తుందని చెప్పవచ్చు. మీనరాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా కూడా అన్నపూర్ణ అమ్మవారిని పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచి. ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. అదేవిధంగా జ్యోతిష్శాస్త్ర రీత్యా మనం ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరి వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో అధికారులను కలవాల్సి వస్తుంది, మరికొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వారిని కలవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం సంఘజీవులుగా ఉన్నప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తులతోటి మనకు ఏదో ఒక అవసరం, పని అంటాం కదా, అది ఎప్పుడు కూడా ఏర్పడుతుంటుంది. కొంతమంది వ్యక్తులను చూసి ఎదుటి వారిని ఇట్టేవారు ఆకర్షిస్తారు, ఆకట్టుకుంటారని చెప్పవచ్చు. అది వారి మాట తీరుతో కావచ్చు, తెలివితేటలతో కావచ్చు, వస్త్రధారణతో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. మరికొంతమంది చూస్తే వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులను ఆకట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారని చెప్పవచ్చు. అటువంటి వారి మీద ఏ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది? ఎదుటి వ్యక్తిని మనము సులువుగా ఆకట్టుకొని మన పనులు మనం పూర్తి చేసుకోవాలి అని చెప్తే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ గ్రహాలు ఇటువంటి సమస్యను మనకు కలిగిస్తాయి అన్న ఆసక్తి కలిగించే అంశాన్ని ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా ఆర్థిక సమస్యలు అకస్మాత్తుగా ఎదురు కాకుండా ఉండాలి అని చెప్పి కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం.
సోమవారం 27వ తారీఖు జూన్ నెల 2016వ సంవత్సరం. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం. తిథి బహుళ సప్తమి ఉదయం 10:55 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభద్ర ఉదయం 7:10 వరకు, తదుపరి ఉత్తరాభద్ర. వర్జం సాయంకాలం 4:16 నుంచి 5:48 వరకు. దుర్ముహూర్తం పగలు 12:31 నుంచి 1:22 వరకు. తదుపరి దుర్ముహూర్తం పగలు 3:10 నుంచి 3:58 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు శుభ సమయాలేమీ లేవు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గోచార గ్రహరీత్యా ఈరోజు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ఈరోజు వారు పాటించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. గతంలో జరిగినటువంటి సంఘటనలను ఈరోజు నెమరు వేసుకుంటారు. నిరుద్యోగులకు ఈరోజు పరిస్థితులు ఏవి కూడా అంతగా అనుకూలించవు. వృధా ఖర్చులే తప్ప అదనపు ఆదాయం ఏమాత్రం కూడా మేషరాశి వారికి ఉండదు. బంధువులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి తగాదాలు ఏర్పడతాయి. కష్టపడ్డా కూడా ఫలితం అంతగా కనిపించదు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో చికాకులు, సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు కూడా అధికమవుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు, అవరోధాలు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు కాస్త నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు ఏవైతే వెలువడతాయో అవి కొంత నిరాశ కలిగిస్తాయి. మహిళలకు ఆస్తి వివాదాలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. మొత్తం మీద మేషరాశి వారికి ఈరోజు గ్రస్తి శుభాశుభ మిశ్రమంగా ఉంది. చేయబోయే కార్యక్రమాల్లో జయాపజయాల శాతం సమానంగా ఉంటుందని చెప్పవచ్చు. మేషరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈరోజు పూజించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికరమైన సమాచారం ఒకదాన్ని ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. సన్నిహితులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రమేపీ తీరుతాయి. భూ సంబంధిత వివాదాల వల్ల ఎవరికైతే చిక్కులు, సమస్యలు ఉన్నాయో వృషభ రాశి వారు అటువంటి వారు కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే ఈరోజు ఆ భూ సంబంధిత వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అధికంగా అందుకుంటారు. ఆర్థిక ప్రగతి కూడా ఈరోజు వీరికి కనిపిస్తుంది. పనులన్నీ కూడా విజయవంతంగా ముగిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ముందడుగు వేసి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా నెరవేరే అవకాశం ఉంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులకు ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. విద్యార్థులు కూడా అనుకున్నది ఎట్టకేలకు సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. వృషభ రాశి మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈరోజు గ్రస్తి చాలా వరకు కూడా గోచర గ్రహరీత్యా యోగదాయకంగా ఉంది. కావున ఈరోజు చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి ప్రతి ఒక్కరూ కూడా శివాష్టకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారి ఇంటర్వ్యూలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. ప్రముఖుల సలహాలు కూడా ఈరోజు వీరు స్వీకరిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు ఈరోజు మిథున రాశి వారు తీసుకుంటారు. ఆలయాలు దర్శిస్తారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా మిథున రాశి వారు సజావుగా పూర్తి చేస్తారు. సభలు, సమావేశాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. రాబడి చాలా వరకు కూడా ఈరోజు వీరికి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ, సాంకేతిక రంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతాయి. విద్యార్థులు ఈరోజు గత కొంతకాలంగా ఏదైతే తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారో ఆ ఒత్తిడి నుంచి ఈరోజు వీరు అనూహ్యంగా బయటపడతారు. మానసిక ప్రశాంతత విద్యార్థులకు చేకూరుతుంది. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గోచార గ్రహ రీత్యా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం. అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష్శాస్త్ర రీత్యా గురు, బుధ మరియు సూర్యగ్రహాలు అనుకూలంగా ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఎదుటి వ్యక్తులను ఆకట్టుకుని పనులు పూర్తి చేసుకోగలుగుతారు, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల్లో మంచి విజయం సాధించడం కోసం, ఏకాగ్రత పెరగడం కోసం, 10 మంది గుర్తించి గౌరవించడం కోసం ఎటువంటి పరిహారాన్ని ప్రతినిత్యం పాటించాలి అన్న అంశాలు.